క్రైస్తవుడు హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. కూడి చేరి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం, దేవుడు మన మనవులను ఆలకిస్తున్నాడా లేదా అన్న విషయాన్ని గురించి చూద్దామండి. చూచినట్లయితే 2 దినవృత్తాంతాలు 6వ అధ్యాయము 40వ వాక్య భాగము మనందరికీ చాలా సుపరిచితమైన వాక్య భాగము. మనమందరము ప్రతి దినము మందిరములో అడుగు పెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? చూస్తూ ఉంటాం కదా. ఒకసారి చదువుదామా? నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపముల మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. ఆమేన్ చెప్దామండి, చదువుదామండి. నీ చెవులు దానిని ఆలకించునుగాక. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొదట సంబోధిస్తున్నాడు సొలొమోను భక్తుడు తన తండ్రి కోరిక మీదట. మనం చూసినట్లయితే దావీదుకి ఒక కోరిక ఉంది. ఏమని ఉందంటే, నేను దేవునికి ఒక మందిరము కట్టాలని చెప్పేసి దావీదు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ, నీ చేతులు రక్త సిద్ధమై ఉన్నాయి కనుక నీవు నా మందిరమును కట్టుటకు పాత్రుడవు కాదు, అయితే నీ సంతానము ద్వారా నా మందిరము నేను కట్టించుకుంటానని చెప్పేసి దావీదుతో మాట్లాడిన తర్వాత సొలొమోను ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరమును కడతాడు. అయితే కట్టిన సమయంలో ఏం చేస్తున్నాడంటే ఆ మందిర ప్రతిష్ఠ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాడు. ఏమని ప్రతిష్ఠిస్తున్నాడంటే, నా దేవా అంటున్నాడు. మొదటిగా నా అన్న పదం మనం ఎక్కడ వాడుతామండి? నా అన్న పదం ఎక్కడ వాడతాం? మనకి సంబంధించిన వాటిలో మనం ఏమని వాడతామంటే, ఇది నాది, నా స్థలం, నా భూభాగం, నా ఇల్లు, అంతేనా? నా యజమానుడు, నా కుమారుడు అంటే ఏంటి? ఆ నా అన్న విషయంలో మనకి ఎదురు ఉన్న వ్యక్తికి లేకపోతే అక్కడ ఉన్న ప్రదేశానికి మనకేమై ఉందంటే మంచి సంబంధం, సత్సంబంధం, లేకపోతే విడదీయలేని అనుబంధం మనము కలిగి ఉన్న ప్రదేశాల్లో మనం ఏం చేస్తామంటే నా అన్న మాటను వాడుతూ ఉంటాం. అదేవిధంగా జ్ఞాని అయిన సొలొమోను ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాడు. దేవా, ఈ మందిరమును నేనైతే కట్టించి ఉన్నాను, కానీ ఈ మందిరములో నీ ఆత్మను నింపు, నా జనులు, నా ప్రజలు, లేకపోతే నీ జనాంగము నీ మందిర ఆవరణములో అడుగు పెట్టినప్పుడు వారు చేయుచున్న మనవుల మీద, మొదటిగా ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడంటే కను దృష్టి ఉంచుము అంటున్నాడు. దేని మీద? విన్నపముల మీద కను దృష్టి ఉంచమంటున్నాడు. అంటే కను దృష్టి ఉంచడం అంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనికి మన కుమారుడు వచ్చాడు అనుకోండి, వచ్చింగాల మనం ఏం చేస్తాం? చూస్తాం, వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి చూస్తాం. అయితే ఆ కుమారుడు మనతో మాట్లాడే అంత వరకు ఆ కుమారుడికి మనము జవాబు ఇస్తామా? అర్థమవుతుందండి? నీ కుమారుడు నీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగేంత వరకు నువ్వు ఆ కుమారుడికి సమాధానం ఇస్తావా? ఇవ్వవు కదా. వచ్చాడు, చూస్తున్నావు, చూస్తూ ఉన్నావు అంతే. కానీ నీ దగ్గరకు వచ్చి ఏదైనా అడిగినప్పుడు నువ్వేం చేస్తావు? అదే కదా ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడు, నా దేవా. ఇక్కడ మనం సంబోధిస్తున్న విధానాన్ని చూసినట్లయితే తనకు కలిగి ఉన్న రిలేషన్షిప్ ని, ఆ సంబంధమును ఏ విధంగా అంటున్నాడంటే, నీవు నాకు ఇచ్చిన ఈ జనాంగం అంతటిని ఒకసారి వారు నీ మందిర ఆవరణంలోనికి వచ్చినప్పుడు వారిని చూడు, వారి మీద నీ కను దృష్టి ఉంచు అని చెప్తూ అక్కడ మధ్యలో విన్నపములు. విన్నపము అంటే ఏంటండి? ప్రార్థననే కదా, లేకపోతే మాట్లాడడమే కదా. ఆ మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట మీద
నీ కనుదృష్టి ఉంచయ్యా అని చెప్పేసి మొదటిగా అంటూ, చివరిలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, నీ చెవులను, లేకపోతే వారు చేస్తున్న ప్రార్థన మీద నీవు వారికి ఉత్తరం ఇవ్వు అని చెప్పేసి అంటున్నాడు. అవునా కాదండి? మనం చూసినట్లయితే ఇంట్లోకి వచ్చిన కుమారుని నువ్వు చూస్తావు, వాడు వచ్చి నిన్ను ఏదైనా అడిగితే నువ్వు ఆ పరిచర్య లేకపోతే ఆ అవసరతను ఏం చేస్తావు? తీరుస్తావు. అదే విధంగా జ్ఞాని ఏమంటున్నాడంటే, సొలొమోను గారు, ఈ జనులందరూ నీ మందిర ఆవరణంలోనికి వస్తున్నారు, వస్తున్న వారి విన్నపములను నీవు చూస్తున్నావు. అయితే వారి హృదయపూర్వకముగా వారి హృదయములను తెరిచి ఎప్పుడైతే నిన్ను అడుగుతారో ఆ అడుగుతున్న మనవుల మీద నీ చెవి ఉంచుము అంటున్నాడు. అవునా కాదండి? మనం మందిరానికి వస్తున్నాము, మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి విశ్వసిస్తున్నాము. అయితే విశ్వసించిన దానికి ప్రతిరూపముగా నీవు నేను హృదయపూర్వకముగా ఆయన స్తుతించే వారముగా ఉన్నామా లేదా? ఒకసారి ఆలోచిద్దామండి. ఎందుకంటే మన జీవితంలో కార్యములు జరుగుతున్నాయి అనుకుంటున్నాం, జరగకుండా ఉండడానికి కారణం ఏమంటే ఆయన మన మనవిని ఆలకించడం లేదేమో. ఆలకించకుండా ఉండడానికి కారణం ఏమై ఉన్నది? ఆయన కనుదృష్టి ఉంచకుండా ఉండడానికి కారణం ఏమై ఉన్నది? ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చూసినట్లయితే లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ఆత్మకు నీవు నేను ఏమై ఉన్నాం? మందిరమై ఉన్నాం కదా. చూద్దామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్య భాగంలో చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అనగా మందిరం. ఆనాడు సొలొమోను ఏం చేశాడంటే మందిరమును కట్టి ఉన్నాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే మనల్ని మందిరముగా మార్చి ఉన్నాడు. ఆ మందిరమై ఉన్న నీలో నాలో ఒక ఆయన నివసిస్తున్నాడంట. ఆయన ఎవరై ఉన్నాడు? ఆత్మస్వరూపి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన ఆలయమును మనము పాడు చేస్తే ఆయన ఏం చేస్తానంటున్నాడంటే, నిన్నే, అంటే నీవు దేవుని మందిరమై ఉన్నావు. సపోజ్ మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని కర్రలకు ఏమై ఉన్నది? చెదులు పట్టి ఉన్నది. ఆ చెదులు ఏం చేసిద్ది? నిదానంగా కర్రలో ఉన్న సత్తువును, అంటే దానిలో ఉన్న బలమంతటా అది ఆపగలిగినంత ప్రస్తుతానికి మనం ఏం చేసాం? ఇది పని చేస్తుంది అని చెప్పేసి దాని యొక్క బలాన్ని బట్టి మనం ఏం చేసాం? ఉంచి ఉన్నాం. ఆ అవయవం ఏమవుతుందంటే దానిలో ఉన్న అవిధేయతను బట్టి నశించిపోతుంది. అంటే ఒక కర్రకు చెదులు పడితేనే అది పాడైపోతే, నీవు నేను ఆయన ఆలయమై ఉన్నప్పుడు మన అవిధేయతలను బట్టి మనం ఏమైపోతాం? పాడైపోతాం. అవునా కదా? అదే విధంగా భక్తుడు, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ దినములలో భక్తుడైతే మందిరమును, సమాజ మందిరమును కట్టించి ఉన్నాడు. ఈ దినము సమాజముగా కూడి ఉన్న మనము ఆయన మందిరములోనికి వస్తూ ఆయన మందిరములో అడుగుపెట్టి నా దేవా అని మనము ఆయన్ని సంబోధించలేకపోతున్నామంటే దానికి కారణం ఏమైనది? ఆయనకు మనకి ఉన్న ఆ సన్నిహిత సంబంధము ఎక్కడైనా బ్రేక్ అయి ఉన్నదేమో, ఎక్కడైనా పాడైపోయినదేమో, లేకపోతే ఆ సంబంధం ఎక్కడైనా విరిగిపోయి ఉన్నదేమో, లేకపోతే ఆయనకి మనము అవిధేయులమై ఉన్నావేమో.
అందును బట్టి మనం ఏం లేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, నా అన్న పదాన్ని వాడలేకపోతున్నాం. అవునా కదా? ఈసారి ఆలోచిద్దామండి. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నన్ను ఆరాధించువారు, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వాక్య భాగంలో అక్కడ స్పష్టంగా రాయబడుతుంది, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. మనము ఇక్కడ నా అని ఎందుకు పిలవలేకపోతున్నామంటే, మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతో ఆయన్ని ఆరాధించలేనప్పుడు ఆయన్ని మనం ఏమేమి సంబోధించలేకపోతున్నాం, నా అని సంబోధించలేకపోతున్నాం. దానికి గల కారణం ఏమైనది ఒక్కసారి అర్థం చేసుకుందామండి. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, ఒక వ్యక్తిని నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నీవేమైనా అవిధేయుడై ఉన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి నీ ముఖమును నువ్వు చూపించుకోగలవా? చూపించుకోలేవు. అదే విధముగా నీ అనుదిన ప్రయాణములో నీకు ఎదురవుతున్న అవిధేయతలు, నీవు చవి చూస్తున్న అవిధేయతలన్నిటినీ నీవు దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఆయన దగ్గరికి వచ్చి నా దేవా నా దేవా అని చెప్పేసి నీవు పిలవగలవా? పిలవలేము కదా. అందుని బట్టి ఏమవుతుంది, ఇక్కడ ఆయన మన మీద కన్ను దృష్టి ఉంచినప్పటికీ మనం ఏం చేయలేకపోతున్నాం, ఆయన అనుగ్రహించు ఆశీర్వాదమును పొందలేకపోతున్నాం. దానికి గల కారణం మన యొక్క విధేయత కదా. అవిధేయత, మనం ఎంత విధేయులమై ఉంటామో అపవాదికి కదా. ఏం చేస్తాం, చక్కగా ఆ చెవు అటు ఇసిరేస్తాం, ఈ చెవు ఇటు ఇసిరేస్తాం, నోరు మాత్రం నలుగురికి అప్పగిస్తూ ఉంటాం. దేవుణ్ణి స్తుతించడం మరిచి ఏం చేస్తూ ఉంటాం, అవిధేయులమై ఆయన మందిర ఆవరణలోకి అడుగు పెట్టలేక మన హృదయములో పేరుకుపోయిన అవిధేయతలన్నిటిని బట్టి ఆయన సమ్ముఖమునకు సమీపముగా రాలేక ఆయన మందసమునకు మనం ఏమవుతున్నామంటే దూరముగా ఉంటున్నాం. నీ హృదయము ఆలయమై ఉన్నప్పుడు నీ హృదయములో దేవునికి వ్యతిరేకముగా ఏదైనా నిలిపినట్లయితే అదేమవుతుంది, ఒకసారి ఆలోచించుకుందామండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన్ని ఎవరైతే ఆయన సమీపముగా వచ్చి ఆయనను నా దేవా అని చెప్పేసి ఇక్కడ భక్తుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఈ స్థలమందు చేయబడు విన్నపముల మీద నీ కన్ను దృష్టి ఉంచుము. ఏమంటున్నాడు, ఉంచుదువు కాక అంటే ఏమంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంత శ్రేష్టమైన మాట. అయితే మనం ఏం చేస్తామంటే, ఈ స్థలమునకు వస్తడమే మరిచిపోతా ఉంటాం కదా. ఈ స్థలమునకు వచ్చి ఆయనకు మన మనవిని చెప్పుకుంటమే విడిచిపెడతాం. విడిచిపెట్టేసి అయ్యా నా ప్రార్థనను ఆలకించయ్యా అంటే ఆయన ఆలకిస్తాడా? ఆలకీడు కదా. ఆలకించినప్పటికీ మనకేమవుతుంది, ప్రతిఫలము రాదు. దానికి కారణం ఏమై ఉన్నదంటే మన యొక్క విధేయత అయి ఉన్నది కదా. ఒకసారి ఆలోచిద్దామండి. చూచినట్లయితే నీవు నేను ఆలయమై ఉన్నాము. ఆలయమును దేవుడు మనం పాడు చేసినట్లయితే దేవుడు పాడు చేస్తానంటున్నాడు. మనం చూద్దాం, ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటున్నాడు. మనము నా అని ఎప్పుడు సంబోధిస్తామంటే, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు దేవుణ్ణి నా దేవా అని మనము సంబోధిస్తాము. మనం చూసినట్లయితే ఒక ఆయన ఏం చేశాడంటే, తన తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదమును తీసుకొని తన తల్లి మాటకు విధేయత చూపించి తన స్వదేశమును విడిచి పారిపోతున్నాడు. ఆ పారిపోతున్న వ్యక్తిని దేవుడు దర్శించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూద్దామండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్య భాగంలో చూద్దాం. ఇదిగో నేను నీకు తోడై ఉండి
నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెచ్చి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు యాకోబు ఏం చేశాడు, తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదమును తండ్రి దగ్గర నుంచి దొంగిలించి పారిపోతున్నాడు. మనం చూసినట్లయితే దీనికి ఇంకో కోణం కూడా ఉంది. తను ఏం చేశాడు, తన అన్న తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. దేనికోసం? తన కడుపు నింపుకోవడానికి తన అధికారమును అమ్ముకున్నాడు. అమ్ముకున్నదాన్ని బట్టి తను ఏమయ్యాడంటే భ్రష్టుడయ్యాడు. అయితే ఇక్కడ ఆశీర్వాదమును పొందుకొని వెళ్తున్న వ్యక్తితో ఏమంటున్నాడంటే ఇదిగో ఇదిగో అంటున్నాడు. మొదట ఇప్పటి నుంచి ఇది మొదలుకొని దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఈ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన నీవు దేవుడు ఏమంటున్నాడంటే ఇది మొదలుకొని ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగిపోయినది, గతించిపోయినది. దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని బట్టి నిన్ను క్షమిస్తున్నాడు. క్షమించిన దేవుడు ఏమంటున్నాడంటే ఇది మొదలుకొని నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఏమంటున్నాడు? తోడుగా వస్తానంటున్నాడు. తోడుగా వచ్చిన దేవుడు ఏమంటున్నాడంటే నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నీకేం చేస్తానంటున్నాడంటే జయమును కలుగజేస్తానంటున్నాడు. ఏమంటున్నాడంటే తనకి స్వప్నమందు కనపడి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశములో నీకు జయమునిచ్చి మరలా నా మందిరమునకు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. అవునా కాదండి? ఇక్కడ మనం గమనించినట్లయితే మనం ఏం చేస్తామంటే ఆయన రక్తములు కడగబడినప్పుడు చిరకాలం నీతోనే ఉంటానయ్యా, క్షణమైన వీడిపోనయ్యా, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. అవునా కాదండి? అదే కదా మనం చేసేది. ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనం ఏం చేస్తాం? మనసారా చిరకాలం ఎప్పటికీ నిన్ను విడిచిపోను, నీ మందిరములో నేను నిలిచి ఉంటానయ్యా, నిన్ను ఆరాధించే ప్రతి క్షణము నా గుండెలో సంతోషము ఉప్పొంగుతుంది, ప్రతి నిత్యము నీతోనే ఉంటాను, సియోను చేరే వరకు నా మార్గమును నేను విడిచిపెట్టను అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే తీర్మానం తీసుకుంటాం. కానీ ఏమవుతుందంటే మనం వెళ్ళే మార్గములలో మనకి కలుగుతున్న అపచయాలను బట్టి మనం ఏం చేస్తామంటే నిజముగా దేవుడు నాతో ఉన్నాడా అని చెప్పేసి అనుమానం మనకు కలుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ వాక్యమును బట్టి దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు మరలా నిన్ను రప్పిస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానము చేస్తున్నాను. ఈ దేశము అనగా పరలోకమునకు నిన్ను చేర్చేంత వరకు ఆయన తోడ్పాటు నిన్ను విడిచి పోదంట. ఇంకో వాక్య భాగంలో మనం చూద్దామండి. చూచినట్లయితే దావీదు రాసిన 100వ కీర్తన 5వ వాక్య భాగంలో మనం చదువుదామండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములకు ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే స్పష్టంగా లేఖనం ఏమని సెలవిస్తుందంటే
ఆయన దయగలిగిన దేవుడు, ఆయన కృప నిత్యము నీతో ఉండును అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన సత్యం అంట, నువ్వు ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ నిన్ను విడిచిపోదంట. ఆయన సత్యం అంట, నిన్ను నిరంతరము నీ వరకే అంటున్నాడా? ఇక్కడ మనం చూసినట్లయితే నీ వరకే అంటున్నాడా? నువ్వు ఆయన రక్షణ పొందినప్పుడు నీ వరకే ఆయన కృప ఉంటుంది అంటున్నాడా? నీ పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు, అంటే తరతరములకు ఆయన కృప నిత్యము ఉంటుందంట. ఆయన సత్యము తరతరములకు ఉంటుందని చెప్పేసి భక్తుడు సెలవిస్తున్నాడు. ఎక్కడికి వచ్చినప్పుడు? దేవుని యొక్క మందిరమునకు వచ్చినప్పుడు, ఆయన తోడ్పాటు నీవు కలిగి ఉన్నప్పుడు, నీవు వెళ్తున్న మార్గములలో ఒకవేళ నీకు అపజయములు కలుగుతున్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను దయగలిగిన దేవుడను, నీవు ఒకవేళ నా చెయ్యి విడిచినప్పటికీ, నీవు నన్ను మరిచిపోయినప్పటికీ, నేను నీతో చేసిన వాగ్దానమును నేను మరిచిపోలేదు కాబట్టి నా కృపను బట్టి నీ ఎడల నేను దయచూపుచు నిన్ను విడువక నా కను పాప వల్లే నిన్ను కాపాడుతూ వస్తానయ్యా. నిన్నే కాదు, నీ తరతరములను నేను నా దృష్టిలో ఉంచుకుంటా అంటున్నాడు. ఉదాహరణకు దావీదును మనం చూసినట్లయితే, దావీదు సింహాసనమును దేవుడు స్థిరపరచడానికి గల కారణము దేవుడు తనతో చేసిన వాగ్దానము. తన తర్వాత తన పిల్లల పిల్లలకు దేవుడు ఆయన సింహాసనమును స్థిరపరిచి ఉంచాడు. అవునా కాదండి? ఆయన దయ మనల్ని విడిచి వెళ్ళదంట. ఎప్పుడు? మనము ఆయనతో నడుస్తున్నప్పుడు, మనం ఒకవేళ తప్పిపోయినప్పటికీ, మనం ఒకవేళ మార్గము త్రొట్టిల్లి నడిచినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నా దయతో, నా కృపతో నిరంతరము నిన్ను నేను కాపాడుతాను. నిన్ను మట్టికే కాదు, నీ తరతరములను. ఇక్కడ మనం చూసినట్లయితే సత్యము అని చెప్పేసి రాయబడుతుంది. ఈ మాట నిజము, ఇది నువ్వు నమ్ము. ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నీ తరతరములకు నా కృప నిరంతరము తోడై ఉండి వారిని కాచి కాపాడుతుందని చెప్పేసి దేవుడు వాక్య రూపంగా నీతో నాతో వాగ్దానము చేస్తున్నాడండి. మనం చూసినట్లయితే దావీదు రాసిన 138వ కీర్తన 8వ వాక్య భాగంలో చూద్దామండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా, భక్తుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి సంబోధిస్తున్నాడు. ఏ విధంగా సంబోధిస్తున్నాడు? ఫస్ట్ లో మనం చూసినట్లయితే మొదటి వాక్యంలో నా దేవా అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన పేరుతో ఏమంటున్నాడంటే, యెహోవా నా పక్షముగా. ఎవరి పక్షముగా? ఈ వాక్యమును చదువుతున్న వారి పక్షముగా. అక్కడ నా అన్న ప్లేస్ లో ఎవరి పేరు పెట్టుకోవాలి? ఎవరి పేరు పెట్టుకోవాలి? నా పేర్లను పెట్టుకోవాలి. నీ కుటుంబము పేరును పెట్టుకో. లేకపోతే నీవు ఏదైతే నీ వారు అనుకుంటున్నారో నీ వారి పేరును అక్కడ పెట్టుకొని ఒకసారి చదివినట్లయితే అక్కడ ఏమవుతుంది? యెహోవా నా పక్షముగా కార్యము చేయుచున్నాడు. అక్కడ నా పక్షముగా అంటే నీ కుటుంబము పక్షముగా ఎవరు కార్యం చేస్తున్నాడు? దేవుడు కార్యము చేస్తున్నాడు. యెహోవా నీ కృప నిరంతరము. ఎప్పటి వరకు? ఈ రోజా? రేపా? ఎల్లుండా? కాదు, నీ బ్రతుకు దినములున్నంత వరకు ఆయన కృప ఏమవుతుంది? కాస్తుంది, కాపాడుతుంది, కార్యము చేస్తుంది. ఎవరి పక్షముగా? నీ పక్షముగా, నీ కుటుంబపు పక్షముగా ఆయన కార్యము చేస్తున్నాడు. కింద మనం చూసినట్లయితే నీ చేతి కార్యములను విడిచిపెట్టొద్దయా అంటే ఏంది అర్థం?
ఒకవేళ నీ దయ నా మీద నుంచి తొలగిపోతే, నేను ఒకవేళ అవిధేయున్నై నీ మార్గములను విడిచి త్రొట్టిల్లినప్పటికీ, ఒకసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను విడిచిపెట్టక నీ మందిరంలోనికి మరలా చేర్చుకోయా. నీ చేతి కార్యములు నా కుటుంబం పట్ల స్థిరపరచు అని చెప్పేసి భక్తుడు ఏమంటున్నాడు? దావీదు భక్తుడు ఏమంటున్నాడండి? నన్ను విడిచిపెట్టొద్దు. ఒకవేళ నేను నీతిమంతునిగానే ఉన్నాను, నా తరువాత నా తరము వారు అవిధేయులై ఉంటారేమో, వారు నిన్ను విడిచి వెళ్తారేమో, వారు నిన్ను విడిచి మరిచినప్పటికీ నీవు నాతో చేసిన వాగ్దానమును బట్టి వారి ఎడల నీ చేతి కార్యములను, నీ బాహుబలమును నా జనాంగము పట్ల, నా కుటుంబం పట్ల, నా వంశము పట్ల కనికరము చూపయ్యా అని చెప్పేసి భక్తుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన అవిధేయతను బట్టి మన కుటుంబస్తులను కూడా దేవునికి సమీపముగా చేరనివ్వం. అది ఆశీర్వాదమై ఉన్నది కదా? ఆశీర్వాదమై ఉన్నదా? లేదు కదా. శాపమును తెచ్చుకుంటున్నాం మనం ఆయన మందిరం. ఒకవేళ నీ హృదయంలో పెరిగిపోయినది ఏదైనప్పటికీ ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ దర్శించినప్పుడు నీ ప్రేణాత్మ దేహములకు ఏమవుతుందంటే స్వస్థత, విడుదల, మరల కోల్పోయినవన్నీ నీకు వస్తాయి. ఎప్పుడు? ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. ఎక్కడ? ఇంటి దగ్గర ఉన్నప్పుడా? చక్కగా పాడుతాం కదా, నీ సన్నిధానములో. ఒకసారి ఆలోచిద్దామండి. భక్తుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నీ చేతి కార్యములను నా కుటుంబం పట్ల ఎప్పటికీ ఆపేద్దయా, నీ కార్యములను జరిగించు అని చెప్పేసి భక్తుడు అంటున్నాడండి. మనం చూసినట్లయితే స్పష్టముగా సెలవిస్తున్నాడు, నా పక్షముగా కార్యములను సఫలము చేయుము. నీవు నా పక్షముగా కార్యములను జరిగిస్తానే ఉండు, వాటిని ఎప్పటికీ విడిచిపెట్టొద్దు. నీ చేతులను నా కుటుంబం మీద నుంచి ఎన్నటికీ తీయొద్దు అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. నేను ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకుందామండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వాక్య భాగంలో చూసినట్లయితే, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మందిరంలోనికి వస్తున్నాను, ఆయన నా దేవా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆయన నా ప్రార్థనను ఆలకిస్తున్నాడు, ఆయన నా తోడై వస్తున్నాడు, నేను వెళ్తున్న ప్రతి స్థలములో ఆయన కార్యమును చేస్తానని చెప్పేసి వాగ్దానము చేస్తున్నాడు. కానీ నా బ్రతుకు నావలో కలుగుతున్న పరిస్థితులను బట్టి నాకు నెమ్మది లేదు, సమాధానము లేదు, నేను కృంగిపోతున్నాను, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో నాకు జయము కలగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నీతో నాతో దేవుడు ఏమంటున్నాడంటే, అంతము వరకు నిరీక్షణ కలిగి నీవు పిలువబడిన పిలుపునకు ఏమంటున్నాడంటే ఆ పిలుపులో నిలిచి ఉండి నీవు సహిస్తూ ఉండు, నీ మీద పెట్టిన భారమును నీవు మోస్తూ ఉండు, అప్పుడు నిన్నేమంటున్నాడంటే దేవుడు, నీవు రక్షించబడతావు అంటాడు. ఏమంటున్నాడు? అంతము వరకు సహించువాడే రక్షించబడును. మనలో ఏమవుతుందంటే సహించలేని స్వభావాన్ని బట్టి మనం ఏమవుతామంటే బ్రతుకునావ ఏమవుతుంది, పగిలిపోతూ ఉంటుంది. ఆ పగిలిపోయినప్పుడు
అలలు మన మీదకి ఎగెచ్చి కొట్టినప్పుడు అలలకు మనం ఏమవుతామంటే 2 పడవల మీద కాలేసి ఏ పడవలకు వెళ్ళాలో తెలియక సతమతమవుతూ ఉంటాం. కానీ లేఖనం ఏమని సెలవిస్తుంది? యెహోవా నీ పక్షమున కార్యం చేస్తాడు, నీ తరతరములను ఆశీర్వదించే దేవుడు నీతో వాగ్దానం చేసినప్పటికీ నీవేం చేయలేకపోతున్నావు అంటే ఆయన నీకు ఇచ్చిన దర్శనమును విడిచిపెట్టి సహించలేకపోతున్నావు. కాబట్టి ఏమవుతుందంటే నీ జీవితంలో శ్రమ కలుగుతుంది, శోధన వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకో మాటను చదువుదామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వాక్య భాగంను చదువుదాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే అంతము వరకు సహించువాడు రక్షణబడును అంటున్నాడు, రక్షింపబడును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను. ఎవరు మన గురించి ఉద్దేశిస్తున్నది? దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక నెరవేర్చు వరకు ఏమంటున్నాడు? నీ పట్ల దేవుని కలిగి ఉన్నాడంట ఉద్దేశం. మన ఆలోచనలన్నీ చాలా చిన్నవిగా, కొద్దిపాటివిగా ఉంటాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నీ పట్ల నేను గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక రాబోయే దినములలో నీ జీవితంలో జరగాలంటే నీవేం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి అంటున్నాడు. ఏమంటున్నాడు? నిరీక్షణ కలిగి ఎవరుండాలి? మనమే కదా. దేవుడు ఏమంటున్నాడు? నేనయ్యా నీ పట్ల, నీ జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, ఆ ఉద్దేశంలో, ఆ ప్రణాళికలో నీవు నడవాలంటే నీకు కొంచెం ఏమవసరం? నిరీక్షణ. నేటి క్రైస్తవ జీవితాల్లో లోపిస్తున్న విషయం ఏమై ఉన్నది? నిరీక్షణ. ఆ నిరీక్షణ వలన ఏమవుతుందంటే ఆయన మన జీవితము పట్ల ఉద్దేశించి ఉన్న ఉద్దేశములను అవి మనకి ఏమై ఉన్నాయి? మేలుకరముగా ఉన్నాయి, హానికరము కాదని చెప్పేసి లేఖనము సెలవిస్తుంది. కానీ ఏమవుతుందంటే ఆయన ఉద్దేశం నుంచి మనం కొంచెం పక్కకు తగిలినప్పుడు ఆ ఉద్దేశం ఏమైపోతుంది? మన జీవితంలో హానికరముగా మార్చబడుతుంది. అది ఎవరి వాక్కు? ఇది యెహోవా వాక్కు. ఒక్కోసారి చదువుదామండి. నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదను, రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఎవరి వాక్ అంటండి? సర్వోన్నతుడైన దేవుని వాక్కు నీ పట్ల, నా పట్ల ఏమై ఉన్నది? స్పష్టంగా లేఖనం సెలవిస్తుంది. అయితే మనం ఏం చేస్తామంటే నిరీక్షణ ఎక్కువైపోయినప్పుడు ఆయన్ని విడిచి మరచి వెళ్తా ఉంటాం. ఒక వ్యక్తి దేవుని మందిరమునకు వచ్చి ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమని చేసుకున్నాడంటే నాకు కలిగి ఉన్నంతటిని, నా ఆస్తి అంతస్తులన్నిటిని విడిచిపెట్టేసి నీ సన్నిధికి నేను కానుగా ఇస్తానయ్యా అని చెప్పేసి ఒక వ్యక్తి అనుకున్నాడు. ఎవరు? అననీయ, సఫేరా. ఏం చేశారు? తనకి కలిగి ఉన్నన్నిటిని అమ్మి నీ సన్నిధానంలో తెచ్చి పెడతానయ్యా, ఇది నీవు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశమో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన మందిర ఆవరణముకు
తీర్మానం తీసుకున్నారు. తీర్మానం తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆస్తిని అమ్ముకొని ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. ఎవరు? యజమానుడు, యజమానురాలు తీర్మానం చేసుకొని ఆస్తిని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది, దీంట్లో సగం మనం దాచిపెట్టుకొని సగం దేవునికి ఇద్దాంలే, ఆయన చూడడు కదా. ఏమైపోతుంది? వారి మొదట కలిగి ఉన్న నిరీక్షణ నుంచి, వారు తీసుకున్న తీర్మానం నుంచి, వారు కలిగి ఉన్న దర్శనము నుంచి తొలగిపోయాడు. దైవజనుడి దగ్గరకు తీసుకొచ్చి ఆ అర్పణను అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇంతకే దైవజనుడు అడుగుతున్నాడు, ఇంతకే నీ పొలం నమ్మావా? అవును అని చెప్పినప్పుడు అక్కడికక్కడే ఫలము, ఉద్దేశము నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి వైదొలిగినందుకు అప్పటికప్పుడే మరణించి ఉన్నాడు. అదే విధంగా తన యజమానురాలు కూడా, మీ యజమానుని ఇప్పుడేనమ్మా భూస్థాపనం చేసి వచ్చి ఉన్నారని చెప్పినప్పుడు, ఇంతకీ అమ్మానని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు, అదే క్షణమున దేవుని యొక్క ఆత్మ దర్శించినప్పుడు వారు ఏమయ్యారు? కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. అదే ఆఖరి క్షణమై ఉన్నది. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో ఉంటానంటున్నాడు. నువ్వు ఇప్పటి వరకు ఏ అవిధేయతలు అయితే చూపించావో వాటినన్నిటి నుంచి నిన్ను విడిపించుతానంటున్నాడు. నీ తోడుగా ఉండి నిన్ను క్షమించి నిన్ను పోషిస్తానంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నన్ను హృదయపూర్వకముగా ఆరాధించగలుగుతున్నావా? నా మందిరంలోనికి వచ్చి నన్ను హృదయపూర్వకంగా నీవు సేవించగలుగుతున్నావా అని చెప్పేసి అడుగుతున్నాడు. మనం ఏమన్నా, మన వారి యొక్క వ్యక్తిగత పరిస్థితి వారు బాగుగా ఎరిగి ఉన్నాడు. అయితే నిజముగా దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన్ని ఆరాధిస్తే నా పరిస్థితి మారుతుందా అని చెప్పేసి కొంతమందికి అనుమానం ఉంటుంది. చూద్దామండి, చూచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 11వ వాక్య భాగంలో చదువుదాం. సైన్యములకు అధిపకు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలైన నాకు నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షవరపు కత్తిని ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానికి యెహోవానగు నీకు అప్పగించెదనని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. ఏలయనగా హన్న తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం మనందరికీ బాగా సుపరిచితం. ఏమైనది? హన్న, పెనిన్నా, ఎల్కానా వారికి ఏమై ఉన్నారంటే, హన్నాకి సంతానం లేదు, పెనిన్నాకి సంతానం కలిగి ఉన్నది. పెనిన్నా హన్నాని ఏం చేస్తుందంటే కొంచెం ఏం చేస్తుంది, అవహేళనగా అవమానకరంగా చూస్తున్నది. అది హన్నాకి ఏమై ఉన్నదంటే శ్రమగా ఉన్నది, అవమానముగా ఉన్నది. ఆ కలుగుతున్న పరిస్థితుల నుంచి నా బ్రతుకును నేను మార్చుకోవాలని చెప్పేసి ఏం చేసింది, మందిర ఆవరణములో అడుగు పెట్టి దేవుని సన్నిధిలో తన హృదయమును కుమ్మరించి తన కన్నీటిని కారుస్తూ మనవి చేస్తున్నది. ఎవరికి? సైన్యములకు అధిపతికు యెహోవాకు ఆమె ప్రార్థన చేస్తున్నది. ఆమె చేస్తున్న ప్రార్థనను
ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు, అదే విధంగా దైవజనుడు విన్నాడు. వినిన వారు ఏమంటున్నాడంటే దైవజనుడు, మరసటి ఏట నీ వడిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పేసి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఎందును బట్టి? ఆమె ఏమంటుందంటే, ఒకవేళ నువ్వు నాకు ఇస్తే నేను మరలా నీకే ఇస్తా. నా మీద ఉన్న ఈ శ్రమ, లేకపోతే నాకు కలుగుతున్న ఈ నిందను తొలగిపోనట్లుగా నీవు నాకు ద్వారమును తెరువయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. ఏం కలిగి ఉన్నది? తీర్మానం తీసుకున్నది. దేవుడు కనుదృష్టి ఉంచాడు. కనుదృష్టి ఉంచిన దాని మీద దేవుని చెవి ఉంచాడు. చెవి ఉంచిన దానిని దేవుడు ఏం చేశాడంటే ఆలకించి దేవుడు ఏం చేశాడు? జరిగించి ఉన్నాడు. కార్యసిద్ధిని కలుగ చేసి ఉన్నాడు. కానీ ఏమవుతుందంటే మన జీవితంలో తీర్మానం ఏమవుతుందంటే అటు ఇటుగా అయిద్దా, చేసుకోవచ్చా, సందేహముతో మనం చేస్తున్న తీర్మానాలు ఏమవుతాయి అంటే దేవుని సన్నిధిలో ఏమవుతాయి? అవమానకరంగా ఉంటాయి. సందేహం మనలో ఎవరు కలిగిస్తారు? అపవాది కలిగిస్తాడు. ఆ సందేహమును బట్టి మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న తీర్మానము మీద నిలబడలేకపోతాం. ఆ నిలబడలేకపోవడాన్ని బట్టి దేవునికి అవమానం వస్తుంది. ఎవరిని బట్టి? ఆయన మందిరమై ఉన్న నిన్ను బట్టి నీలో నివసిస్తున్న నీ దేవునికి అవమానము కలుగుతున్నది. ఏ విధంగా తీసుకుంటున్నాం? మన మనవిని దేవుడు ఆలకించకుండా ఉండటానికి కారణం ఏమై ఉన్నదంటే మన యొక్క అవిధేయత. మనం దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నడుచుకుంటున్న విధానము సరిలేకపోవడాన్ని బట్టి, మనం తీసుకుంటున్న తీర్మానాలన్నిటినీ మనం వైదొలుగుడాన్ని బట్టి మనకేమవుతుందంటే అపచయము కలుగుతున్నది. ఇంకో వ్యక్తిని మనం చూస్తున్నట్లయితే శృంగారం అనే దేవాలయంలో తన పుట్టినది మొదలుకొని ఏం చేస్తున్నాడు? అక్కడే భిక్షాటన చేయుచున్నాడు. చేస్తున్న వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు, అపోస్తులను దర్శించినప్పుడు వారు ఏమంటున్నారంటే, మా దగ్గర వెండి కానీ బంగారము కానీ లేదు, మాకు కలిగి ఉన్నది. వాళ్ళకి ఏం కలిగి ఉన్నారు? సర్వోన్నతుని యొక్క శక్తితో వారు నింపబడి ఉన్నారు. ఆ నింపబడిన దాన్ని బట్టి ఏం చేశాడు? చేయించాడు. ఈయనలో ఉన్న ప్రభావము ఆ అవిటి వాడిలో ప్రవేశించినప్పుడు తన ప్రాణాత్మ శరీరములు ఏమైందంటే అప్పుడు దాకా తన పుట్టిన దగ్గర నుంచి తన జీవితంలో జరగకున్న కార్యము దేవుని వైపు, తన దాసుని వైపు కన్ను దృష్టి ఉంచినప్పుడు ఆ కార్యం ఏమై ఉన్నదంటే సఫలము. అప్పటికప్పుడు ఆ క్షణములోనే జరిగి ఉన్నది. దానికి కల కారణం ఏమై ఉన్నది? దృష్టి నిలిపి ఉన్నాడు. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాలు చదివినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఆ కుంటివాడు చేసిన పని ఏమై ఉన్నదంటే అక్కడే వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను కాదండి 3వ అధ్యాయం మనం చూద్దాం. 3 నుంచి చదువుతాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1 నుంచి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయము ద్వారము యొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును
దేవాలయములోనికి ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వాడి యొద్ద ఏదైనా దొరుకునని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలమునుందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఈ సందర్భం మనకి బాగుగా తెలుసు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. వాడు ఏం చేస్తున్నాడు? వాడి పట్ట నింపుకోవడానికి దేవుని యొక్క మందిరపు గుమ్మము దగ్గర, మెట్ల దగ్గర కూర్చోబెట్టబడుతున్నాడు. రోజుట్లాగే ఎవరైనా నాకు సహాయం చేస్తాడేమో, ఈ రోజు నా బ్రతుకు గడిచిపోతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. ఎవరి వైపు? మనుష్యుల దగ్గర నుంచి సహాయం వస్తుందని చెప్పేసి మనుషుల తట్టు చూస్తున్నారు. ఆ మనుషులలో పేతురును యోహానును ఉన్నారు. ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, నీవు మా వైపు దృష్టి ఉంచుము. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్కు వైపు దృష్టి నిలపాలి, ఉంచాలి. ఆ ఉంచినప్పుడు ఆయన ఒక వాక్కు ఏం చేస్తుందంటే మన జీవితంలో కలిగి ఉన్న ప్రతి ఒక్క అవసరతను తీరుస్తుంది. ఎప్పుడు? దృష్టి నిలిపినప్పుడు. మనం ఏం చేస్తామంటే మన దృష్టి అప్పుడప్పుడు మందగిస్తూ ఉంటుంది కదా. లేఖనం సెలవిస్తుంది. ఇక్కడ ఏమంటున్నారు? నీవు మా తట్టు దృష్టి ఉంచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? నీవు అనుకుంటున్నట్లు మా దగ్గర ధనము, ధాన్యము, వైద్య వజ్యూర్యాలు, లోక సంబంధమైన ఏవి మా దగ్గర లేవు, నీకు రూపాయి కూడా నేను ఇవ్వలేను అంటున్నాడు. ఏ ఆశీర్వాదం? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం ఈ రోజు నీ కడుపు నింపుకోవడానికి నేను ఇవ్వలేను, కానీ నా దగ్గర ఒకటి ఉంది, ఆ ఒక్కటిని నీకు దయచేస్తానన్నాడు. అక్కడ వారికి ఏమి ఇచ్చాడు? నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమును వారికి, లేకపోతే ఆ కుంటివానికి అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు వాడిని జస్ట్ అట్ట పట్టుకున్నాడు అంతే. ఎప్పటి నుంచి? పుట్టిది మొదలుకొని అప్పుడు దాకా మోసుకుంటూ వస్తున్న వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక్కడే గంతులు వేస్తూ దేవుని మందిరంలోనికి. అప్పటి వరకు ఎప్పుడు అడుగు పెట్టలేదంట. అప్పటి వరకు ఎప్పుడు దేవుని వైపు దృష్టించని వ్యక్తి దేవుని తట్టు తన దృష్టిని నిలిపినప్పుడు తన జీవితంలో కోల్పోయినంత, అప్పటి వరకు తన జీవితంలో ఏదైతే కోల్పోయి ఉన్నాడో ఆ ఒక్క కోల్పోయినది దేవుడు ఏం చేశాడంటే కుంటివానికి అనుగ్రహించి ఉన్నాడు. అదే దేవుడు సమర్థుడై ఉన్నాడు. నీవు నేను ఆయన వైపు దృష్టి ఉంచి ఆయన దృష్టి ఉంచి ఒక ఆయన ఏం చేశాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. ఒక్కసారి వాడేం చేశాడు? జస్ట్ విన్నాడు, దేవుడు వస్తున్నాడు అని చెప్పేసి విన్నప్పుడు ఆ వినిన దాన్ని బట్టి ఆయనకి దృష్టి లేదు, అయినప్పటికీ ఏం చేశాడు? వినిన దాన్ని బట్టి విశ్వాసం ఉంచి కేక వేసినప్పుడు తన జీవితంలో కార్యము జరిగి ఉన్నది. ఈ వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా నా దేవా అని చెప్పేసి ఆయన పిలిచి
ఆయన తోడ్పాటును మనం కలిగి, ఆయన తట్టు నిరీక్షణ ఉంచి, ఆయన నాతో ఉంటానన్నాడు, నా తరతరములకు ఆయన ఆశీర్వాదమును కలిగించే దేవుడై ఉన్నాడని చెప్పేసి నేను నిరీక్షణ కలిగి, ఆయన మన పట్ల ఉద్దేశించిన సంగతులన్నీ మన ఆలోచనల కన్నా గొప్పవిగా ఉంటాయని చెప్పేసి మనము రూఢిగా నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనము వెళ్తున్న ప్రతి ఒక్క మార్గములో దేవుడు మనకి తోడై ఉండి క్షేమమును దేవుడు కలుగజేస్తాడు. ఎప్పుడు మనము మన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు, ఆయన మనము నిజముగా సమీపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, హన్నకు ఫలమునిచ్చినట్లుగా, కుంటివాడికి నడకనిచ్చినట్లుగా, గుడ్డివానికి చూపునిచ్చినట్లుగా, చనిపోయిన వారిని లేపినట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే, విధేయుడైన ఉన్న నీ పట్ల దేవుడు కార్యమును చేస్తాడు. అవిధేయుని అయితే నీ జీవితంలో శాపము, నష్టము కలుగుతున్నది. అననీయ సఫీరా వలె నీవు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, దేవుణ్ణి నీవు నిజముగా హృదయపూర్వకంగా, దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా స్థలములోనికి, నా మందిరంలోనికి అడుగుపెట్టి నన్ను ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచుతాను. నా కనుదృష్టి నీ పట్ల ఉన్నదంటే నీవు చేస్తున్న ప్రార్థన అన్నిటినీ ఆలకించి నీకు విజయమును కలుగ చేస్తాను అంటున్నాడు. అయితే మనం ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఒకసారి పరిశీలించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. చక్కని మాట ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో, నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా, దేవుడు మనతో ఒక మాట చెప్పాడంటే అది నెరవేర్చు వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. అవునా కదండి? మనకి ఏదైనా దేవుడు వాక్యం ద్వారా మనతో ఒకసారి మాట్లాడినప్పుడు, యాకోబుతో చెప్పిన మాట దేవుడు నెరవేర్చే వరకు అతన్ని విడిచిపెట్టల. ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో కష్టాలు పొందాడు, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ విడిచిపెట్టల. అదేవిధంగా నీతో ఏదైనా మాట చెప్తే అది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. అనేక మార్లు మనం ఆయన విడిచిపెడతాం, కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. మరి మంచి మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని